మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు వారి జీతాలు పెంచమని, వారికి ఇస్తున్న అభివృద్ధి ఇప్పుడు సరిపోదని, వాటిని పెంచాలని వారందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఇది ఇవాళకి 4వ రోజు అవుతుంది. ప్రజలు కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి కూడా వర్షాలు కూడా పడుతున్న నేపథ్యం. రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పుష్కరాలు జరుగుతున్నాయి, గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ రోజున మున్సిపల్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రుల తాలూకా వారి మాటలు కూడా పత్రికల ద్వారా, మీడియా ద్వారా చూసాం. ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, స్థానిక సంస్థలే ఈ సమస్యను చూసుకోవాలి అనే అంశం మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఈ జరుగుతున్న సమ్మెకు, వారు కోరికలకు, వారి ప్రతిపాదనలు ఏవైతే పెట్టారో పూర్తిగా వాటిని సమర్థిస్తూ సమ్మెకి పూర్తి మద్దతుని తెలుపుతున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలి. వారికి ఏదైతే వారు వేతనాలు అడుగుతారో కనీస వేతనాన్ని ఇవ్వాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికల తర్వాత పిఆర్సీ తాలూకా రిపోర్ట్ రావడం, 47% ఫిట్మెంట్ని కూడా మనం ప్రభుత్వాలు అంగీకరించడం తెలిసిన విషయమే. ఆకలి అనేది అందరికీ ఒకటే. పిఆర్సీ ఏ ప్రాతిపదిక మీద అయితే దాన్ని ఫిక్స్ చేశారో వీరికి కూడా అదే ప్రాతిపదిక మీద రివిజన్ అంటూ జరగాలి. ఎందుకంటే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే అటు ఒక పక్క ఆర్థికంగా ధరలు పెరిగి వారి జీవనం సాగించడమే కష్టంగా ఉన్న నేపథ్యంలో చాలీచాలని జీతాలతో ఆ కుటుంబాలు పోషణ కష్టంగా ఉంటున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీరికి కూడా జీతాలు పెంచవలసిన అవసరం ఉంది. మానవతా దృక్పథంతో తప్పకుండా దీన్ని సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలి, వీరి జీతాలని పెంచాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ కోరుతుంది. ఇప్పటికే 4 రోజులే ప్రజల ఆరోగ్యం విషయంలో ఆలోచన చేస్తే పారిశుధ్యం లోపించి ఇంకా వర్షాలు కానీ రేపెల్లుండి కానీ పడే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ కూడా చెప్తున్న నేపథ్యంలో తక్షణమే పరిష్కారం చేయకపోతే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. పుష్కరాలకి లక్షలాది మంది ప్రజలు వచ్చి పుష్కర స్నానం చేసే ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. అసలు ఒక్క విషయం అర్థం అవ్వని విషయం ఏంటంటే, మొన్న ఈ మధ్యన ఒక వారం రోజుల కిందట అక్రమంగా ఇసుక మాఫియా దీంట్లో ఇసుకను వచ్చి తరలిస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగి ఎంఆర్ఓ అడిగితే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ విప్పు అక్కడ శాసనసభ్యుడు ఆవిడ మీద దౌర్జన్యం చేస్తే, ఒక మహిళా అధికారి మీద దౌర్జన్యం చేస్తే ఉటావుటిన జపాన్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి
ఆ అధికారులను పిలిపించుకొని వారి మీద చర్య తీసుకోవడం కాకుండా వారు తీసుకోవడం పోక వాటిని సెటిల్మెంట్ చేశారు ముఖ్యమంత్రి ఆఫీస్లో, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలే, చాలా దురదృష్టకరం. వాటి మీద వచ్చి ఉటావుటిని జపాన్ నుంచి వచ్చి ఆయన శాసనసభ్యుడు వచ్చి అధికారి మీద దౌర్జన్యం చేస్తే ముఖ్యమంత్రి తన స్థాయిని కూడా మర్చిపోయి ఒక వీధిలో ఉన్న ఒక పెద్దలాగా లేదా వీధిలో దందాలు చేసిన దందాదారుడిలాగా ఈ సెటిల్మెంట్లు చేసి తిరిగి అధికారి మీదే దుర్భాషలాడి వ్యక్తి ఇవాళ ఇలాంటి అత్యవసరమైన సంఘటన, ఇంతమంది కార్మికులు, వేలాది కార్మికులు వచ్చి వారు రోడ్డుని పడి మా జీతాలు పెంచమని అడుగుతుంటే కనీసం వారిని పిలిపించుకొని మాట్లాడడానికి సమయం కూడా లేకపోయిన పరిస్థితి చూస్తుంటే చాలా శోచనీయంగా ఉంది. అసలు ప్రభుత్వం ఏమవుతుందో ఆలోచించ, అది ఎటు వెళ్తుంది, ఈ వ్యవస్థ ఎటు వెళ్తుంది? తక్షణమే ముఖ్యమంత్రి గారు నీ దందాలు, నీ తాలూకు సెటిల్మెంట్లు పక్కన పెట్టి ఈ కార్మిక పెద్దల్ని పిలిపించుకొని, నాయకులు పిలిపించుకొని దీని మీద తగు నిర్ణయాన్ని, సానుకూలమైన నిర్ణయాన్ని కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తీసుకోవాలని కోరుతున్నాం. ఏదండి? ఓకే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటుండగా కడుపు వాళ్ళ ఆకలి మంటని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆర్థిక ఇబ్బంది ఉంటే మనం పర్మనెంట్ ఎంప్లాయీస్కి, ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వడం మానేశామా? ఆర్థిక ఇబ్బందులు ఆయన మానేశారా? వాళ్ళ మనుషులు కానీ వీళ్ళ మనుషులు కాదా? వీళ్ళకి ఆకలి లేదా? వీళ్ళేం గాలి తిని బతుకుతున్నారా? లేకపోతే వీళ్ళ ఏమైనా పాతాల పేరు మంత్రం ఉందా? వాళ్ళు మానదు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు మెరుగైన జీవనం బతకాలి, పరిస్థితులు చూసుకోవాలి కదా. అందుకు పూర్తిగా దానికి సమ్మెకు మద్దతు ఇస్తున్నాం మేము.